జూన్ 4కి సంబంధించి చూసుకుంటే ఈ రోజున అంతర్జాతీయ అమాయక బాలల దురక్రమణ బాధితుల దినోత్సవాన్ని దాన్ని మనం ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రిషన్ అని చెప్తా ఉంటాం. సో ఈ రోజున ఆ దినోత్సవాన్ని మనము జరుపుకుంటూ ఉంటాం. అంటే జరుపుకొని ఇక్కడ ఏం చేస్తాము అంటే ఎవరైతే బాలలు బాలికలు బాధింపబడుతూ ఉంటారో సో వారికి మనం చేయూతని ఇవ్వటము. దాంతోపాటు ఎవరైతే బాలలు గానీ, బాలికలు గానీ ఇక్కడ బందీలుగా ఉంటారో, సో లైక్ డొమెస్టిక్ వయలెన్స్‌కి సంబంధించి గానీ, లేకపోతే చైల్డ్ లేబర్ గానీ, లేదంటే హజార్డియస్ ఫ్యాక్టరీస్‌లో వర్క్ చేస్తున్నటువంటి వారెవరైతే ఉంటారో, ఈ రోజున వారి మొత్తాన్ని కూడా మనం రక్షించి, వారికి సురక్షితమైనటువంటి ఆహారాన్ని అందించడము, సురక్షితమైనటువంటి అకామిడేషన్‌ని అందించడం కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చేయడం జరుగుతా ఉంటుంది. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని. సో, అంతర్జాతీయ అమాయక బాలల దురక్రమణ బాధితుల దినోత్సవం అనమాట. ఓకే. సో, బాలలను, బాలికలను ఎక్కడున్నా గానీ వారి కష్టాలలో ఉంటే ఆదుకొని ప్రభుత్వాలు లేదా ఎన్‌జీఓస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్‌గా మనం పిలుస్తా ఉంటాం. వీళ్ళందరూ కూడా ఏకమయ్యి వారిని రక్షించేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉండి, దానితో పాటు బాలలు గానీ, బాలికలు గానీ వారి యొక్క హక్కులు వారు సాధించుకునే విధంగా వెసులుబాటును అందిస్తా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇండియాలో మనం చూసుకుంటే లైక్ 6-14 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క బాలబాలికలకు నిర్బంధ విద్య, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. దేనిని అనుసరించేయండి? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 21A అనేటువంటిది ఏదైతే ఉందో, సో దీనిని అనుసరించి భారతదేశం ప్రభుత్వము కానీ, తల్లిదండ్రులు కానీ, గార్డియన్స్ కానీ ఈ ఏజ్‌లో ఉన్నటువంటి పిల్లలకు వారికి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ యొక్క అధికారాన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాన అనుసరించి.